అందమైన నీ పెదవులపై నే పలికే భాషే రెండు కన్నుల చూపే గీసావా. హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రివ్యూ అయితే చూసారు కదా, ఈ వీడియోని అయితే ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను. వీడియోని అయితే చివరి వరకు వాచ్ చేయండి. డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, అవి అయితే డౌన్లోడ్ చేయండి. చేసిన తర్వాత ఎలక్ట్రిక్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకోండి, న్యూ ప్రాజెక్ట్. తర్వాత మళ్ళీ ప్లస్ క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసి రోబో రెగ్యులర్ మీద క్లిక్ చేయండి. ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. 3 లైన్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేసి డౌన్లోడ్స్లోకి రండి. ఇక్కడ మీరైతే మీ ఫాంట్ని అయితే సెర్చ్ చేయండి. 2 ఫాంట్స్ ఉంటాయి కదా, 2 ఫాంట్స్ని ఇలా సెర్చ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ అయితే చేయండి. ఇంపోర్ట్ అయితే అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్. నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఒక డూప్లికేట్ అయితే చేసుకునండి, ఎందుకంటే ఎక్స్ట్రా ఉంటుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళి తెచ్చుకోలేదు. ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఏం చేస్తారంటే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్స్ అయితే 4 కావాలి ఫ్రెండ్స్, ఇలాగా. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక పిక్ అయితే క్లిక్ చేస్తున్నా, చూసారు కదా. అలాగే కెమెరా ఉంది కదా, కెమెరా దాకా ఇలా చివరి దాకా వచ్చి ఫస్ట్ కెమెరా దాకా ఎక్స్పెండ్ అయితే చేసుకొని పిక్ని. అలా 2 పిక్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. 2 పిక్స్ని అయితే ఎక్స్పెండ్ అయితే చేయండి. ఇలాగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎక్స్పెండ్ చేశారు కదా. ఫస్ట్ ఒక పిక్ అయితే తీసుకుందాం. దాని మీద అయితే క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే క్లిక్ చేయండి. కింద 2 పిక్స్ ఇచ్చాను కదా, దాని మీద అయితే ఐ మార్క్ ఆఫ్ చేయండి. మీరు యాడ్ చేసిన పిక్ ఉంది కదా ఫస్ట్ది, దాని మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ మీద యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఇది కలర్ అండ్ టైమ్ లైన్ అయితే ఆఫ్ చేయండి, పేస్ట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకో పిక్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేయండి. దీన్ని కూడా ఐ మార్క్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ పిక్ ఉంది కదా మీది, దాని మీద క్లిక్ చేసి లేయర్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్లో యారో మార్క్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అయితే ఆఫ్ చేయండి, పేస్ట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే అడ్జస్ట్ చేద్దాం. ముందు అయితే పిక్స్ పెట్టేద్దాం. మళ్ళీ కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఇంకో కెమెరా ఇచ్చాను కదా ఫ్రెండ్స్, అక్కడ కూడా 2 పిక్స్ అయితే యాడ్ చేయండి. 1 మినిట్ ఫ్రెండ్స్, యాడ్ చేస్తున్నాను. ఈ 2 పిక్స్ ఉన్నాయి, ఇంకా మొత్తం 4 పిక్స్ సరిపోతాయి ఫ్రెండ్స్. మళ్ళీ స్టార్టింగ్లోకి రండి. ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా అయితే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఓ పిక్ మీద అయితే క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి, ఐ మార్క్ ఆఫ్ చేసుకోండి. మనం యాడ్ చేసిన పిక్ మీద క్లిక్ చేసి లేయర్ మీద పేస్ట్ స్టైల్ అండ్ యారో మార్క్ మీద కలర్ అండ్ ఫిల్ అయితే టైమ్ లైన్ అయితే ఆఫ్ చేయండి, పేస్ట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకో పిక్ ఉంది కదా, కాపీ లేయర్ చేసుకోండి, కెమెరా ఆఫ్ చేసుకోండి దాన్ని. ఇప్పుడు నేను మీ పిక్ మీద అయితే క్లిక్ చేసి లేయర్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్లో యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ అయితే ఆఫ్ చేయండి, పేస్ట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చిన్న ప్రాసెస్ ఉంది. ఇక్కడైతే బాక్స్ సింబల్ ఉంది కదా, ప్లే ఆప్షన్ చివరిన దాని మీద క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేయండి. చేసిన తర్వాత పిక్స్ని ఇప్పుడు అడ్జస్ట్ అయితే చేసుకోండి కదా. ఇప్పుడు బాగా జూమ్ ఇన్ అయింది కదా, ఇప్పుడు అయితే జూమ్ అవుట్ చేసుకుందాం కొంచెం. ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో పిక్ చూద్దాం. ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో ఇక్కడ పిక్స్ ఉన్నాయి కదా, ఇది కూడా ఇలా అడ్జస్ట్ అయితే చేయండి. ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది. సెకండ్ పిక్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫింగర్స్తో ఇలా జూమ్ అవుట్ గట్టా అడ్జస్ట్ అయితే చేసుకొని సరిపోద్ది. నెక్స్ట్ అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియోని మీకు నచ్చిన క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.